మధ్యతరగతి వారికి ఉద్యోగులకు హై క్లాస్ ఇళ్లు నిర్మిస్తామన్నారు. అందరి దగ్గర లక్షల్లో డిపాజిట్లు కట్టించుకున్నారు. ఊరికి చివర బిల్డింగ్స్ కట్టారు. అంతలో ఏమైందో ఏమో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో తమ స్వగృహ కల నెరవేరుతుందా లేదా అన్న డౌట్ ఖమ్మం జిల్లా లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. డబుల్ బెడ్రూమ్ స్కీమ్లోనైనా మోక్షం కలుగుతుందేమోనని ఆశపడుతున్నారు. దూరం నుంచి చూస్తుంటే ఇదేదో పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా కనిపిస్తోంది కదా. కానే కాదు. ఖమ్మం జిల్లాలో మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగుల కోసం గత పాలకులు హంగు ఆర్భాటాలతో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయం ఇది. ఈ బిల్డింగ్స్ లో ఇప్పటి వరకు ఎవరూ నివసించడం లేదు. లబ్ధిదారుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 4,000 రూపాయల చొప్పున డిపాజిట్ తీసుకున్నారు. ఈనాటి వరకు కూడా పూర్తి చేసినటువంటి ఇళ్లని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం కానీ, ప్రభుత్వం ఆ డబ్బును రికవరీ చేయటం కానీ అటువంటిది లేకుండా నిర్మాణం మాత్రం పూర్తి చేసి అవన్నీ కూడా పడవ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకోకుండా ఇవాళ డబుల్ బెడ్రూమ్ పేరుతోటి ఇంకా కొత్త కొత్త ఆశలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ గృహ నిర్మాణ సంస్థ అనేటువంటిది ఉంది. వీటన్నిటిని సద్వినియోగం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అపార్ట్మెంట్స్ తరహాలో ఇల్లు కట్టించేందుకు మిడిల్ క్లాస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ల నుంచి లక్షల రూపాయల డిపాజిట్లు సేకరించారు. ఖమ్మం శివార్లలోని పోలేపల్లిలో అన్ని సౌకర్యాలు ఉండేలా 100 కోట్లతో స్వగృహ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 9 అంతస్తులతో 576 ఫ్లాట్లు నిర్మించారు. కానీ పనులు మాత్రం పూర్తి కాలేదు. 3 గదుల ఫ్లాట్ కు 22.5 లక్షలు, 2 గదులకు 18 లక్షల రేటు నిర్ణయించారు. అందరి దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసిన హౌసింగ్ శాఖ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. ఇళ్ల నిర్మాణానికి సేకరించిన డిపాజిట్ సొమ్ముకు భారీగా తేడా ఉండటంతో అప్పటి ప్రభుత్వం స్వగృహ ఇళ్ల నిర్మాణ పనుల్ని ఆపేసింది. 100 కోట్ల రూపాయలతోటి రాజీవ్ స్వగృహ కల్ప పేరుతోటి ఖమ్మంలో గృహ నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఆ గృహాలు నేటికి ఇవాళ పిచ్చి మొక్కలు పెరిగి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం స్పందించి ఆ రాజీవ్ స్వగృహ కల్ప ఈ పథకాన్ని సద్వినియోగం చేసేటట్టు వాటికి వెంటనే నిధుల్ని కేటాయించి పూర్తి చేయాలని, పట్టణంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద వర్గాలకి ఆ ఇళ్లని తక్షణమే కేటాయించి సద్వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం పట్టణంలో సుమారు 100 కోట్ల నుండి 150 కోట్లు ఖర్చు పెట్టి బహుళాంతస్తులు నిర్మించారు. కానీ వాటిని పట్టించుకునేటువంటి నాదుడే లేడు. దానికి ఎక్స్పెండిచర్ పెట్టినటువంటి అర్హులైనటువంటి వారు డబ్బులు కట్టి పూర్తి ఎప్పుడైతుంది, ఎప్పుడు మా సొంతం అయిద్దనే అనేక ఆశలతోనే ఎదురు చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. లక్షల డిపాజిట్లు కట్టి తీరా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు నామినల్ గా వాటిని అమ్మేసుకున్నారు. మరికొందరు నిర్మాణం కోసం ఆశగా ఎదురుచూశారు. ఏళ్లు గడిచాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజీవ్ స్వగృహ గురించి పట్టించుకోలేదు. దాంతో ఆ ప్రాంతమంతా చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్తుంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టిస్తామంటంతో రాజీవ్ స్వగృహ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ స్వగృహం కింద ఒక 4-5 అంతస్తుల భవనాలను నిర్మాణం చేశారు. అవి అరకొరగానే నిర్మాణంలో ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడా లేవు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్స్ నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని కూడా ఒక బడ్జెట్ని కేటాయించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుతాం. ఇప్పటికైనా ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లకు మోక్షం కల్పించాలని, లేదంటే తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.